హాయ్ అండి, ఈరోజు చిల్లీ చికెన్ చేద్దాము. ముందుగా చికెన్ని మ్యాగ్నేట్ చేసి పెడదాము. ఇందులో ఒక 2 స్పూన్ పెరుగు, కొద్దిగా కారం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు, కొద్దిగా గరం మసాలా కలిపేసి ఒక 5 నిమిషాలు పెట్టాలి. అంతేనండి. ఇలా మ్యాగ్నేట్ చేసి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకుందాము. దీనికి మసాలా అండి, కొద్దిగా కొత్తిమీర, పచ్చిమిర్చి, వెల్లుల్లి, కొద్దిగా అల్లం, ఇంకా 1/2 కిలో చికెన్ తీసుకున్నాను. మీకు స్పైసీగా కావాలంటే ఇంకా మిర్చి తీసుకోవచ్చు. దీన్ని మసాలా వేసుకుందాము. గ్రేవీ చేసుకుందాము. ముందుగా 2 స్పూన్ ఆయిల్ వేసేసి ఆనియన్స్ వేయాలి. ఇందులోనే పేస్ట్ వేసి పెట్టుకున్నాం కదా, మిర్చి ఇవన్నీ ఇందులో వేసేయాలి. కొద్దిగా కరివేపాకు వేసి ఇందులోనే ఒక 2 టమోటాలు, కొద్దిగా మెంతికూర, కొంచెం ఉప్పు వేసేసి దీన్ని ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. మసాలా అయితే బాగా మగ్గింది కదా, ఇందులోకి మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేద్దాం. చికెన్ వేసినాం కదా, ఇది ఒకసారి కలియబెట్టేసి ఒక 5 నిమిషాలు ఈ మసాలాలో మగ్గనిద్దాం. ఓకేనండి, మసాలా బాగా మగ్గింది కదా. గ్రేవీ కోసము ఇందులో 1 గ్లాస్ వాటర్ వేసేసి ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాం. అంతేనండి, చిల్లీ చికెన్ అయితే రెడీ అయిపోయింది. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసేసి గార్నిష్ చేసేస్తే అయిపోతుంది. ఇదేనండి చిల్లీ చికెన్. మీరు ఒకసారి ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ.